చాలా ఘోరం అండి ఇది. మనం మాట్లాడిన చర్చలన్నింటిలోకి బాధాకరమైంది. పైగా ఇది మొదటిసారి కూడా కాదు. ఎంత ఘోరం అంటే ఆయన ఏమంటాడంటే, రామచంద్ర జింద్రా అని మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ, భివానీ అనే చోట అహల్యా హోంకర్ అని ఆమె వీరనారి ఉంది, మరాఠాలకు సీరియల్ కూడా వచ్చింది దూరదర్శన్ దీంట్లో ఒక ఛానల్లో ఎక్కడో. ఆమెను తలుచుకునే సంస్మరణ దినం ఏదో జరుపుకుంటూ అహల్యా హోంకర్ గొప్ప వీరురాలు యోధురాలు, ఇదంతా మన మహిళలు అలా లేకపోవడం వల్ల కదా, పహల్గామ్లో టెర్రరిస్టులు వచ్చి భర్తలను చంపుతుంటే వీళ్ళందరూ అహల్యలాగా పోరాడి ఉంటే వాళ్ళ భర్తల ప్రాణాలే పోయేవి కాదు అని. ఏం మాట సార్ ఇది? ఒకవైపున బీజేపీ ఏమో ఆపరేషన్ సింధూర్ అని భర్తలను కోల్పోయారని వాళ్ళ మీద సానుభూతి అనే అంశంతో వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టామని ప్రధానమంత్రి చెప్తుంటే, వాళ్ళు భర్తలు కాపాడడానికి పోరాడలేదని పిరికాళ్ళు అయిపోయారని, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంతెంత పోరాడారు ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ 60 మంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు సార్? వాళ్ళు పాపం భార్యా పిల్లలతో భర్తలతో వాళ్ళు ఎక్కడికి పోయారు? అక్కడికి విహారయాత్రకు పోయారు. వాళ్ళు ఎంత సిద్ధంగా ఉన్నారు. దేశమే నివ్వెరపోయిన పరిస్థితుల్లో అక్కడున్న అభాగ్య మహిళలు భర్తలను కోల్పోతే వాళ్ళ గురించి బాధ్యత కలిగిన ఒక పార్లమెంట్ సభ్యుడు ఇంత అధ్వానంగా మాట్లాడతాడు. ఇది మొదటిసారి కాదు వర్మ. మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజేష్ దేవడా అనే ఆయన ఇంతకుముందు ఏమన్నాడంటే, అసలు అంతా మోదీ గారు అపూర్వంగా చేశారు, మన సైన్యం మొత్తం మోదీ గారి పాదాలకు సాష్టాంగ పడాలన్నాడు ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఇంకొక ఎంపీ గారు విజయ్ షా, ఆయన భారత సైన్యాల తరపున మాట్లాడినటువంటి ఆమె అధికారిని కల్నల్ సోఫియా కురేషి సిస్టర్ ఆఫ్ టెర్రరిస్టుల సోదరి అని నోరు పారేసుకున్నాడు ఆయన. ఇలా చెప్తూ పోతే ఒక్క మధ్యప్రదేశ్ నుంచే ఈ ముగ్గురు, ఇంకా మిగతా అవాకులు చవాకులు నేను చెప్పట్లా. భర్తలను కోల్పోయిన వాళ్ళ పట్ల సానుభూతి చూపించకపోగా వాళ్ళు పోరాడలేకపోయారు, పిరికి పందలు అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారే. మీకు అసలు సంస్కారం కానీ విఘ్నత కానీ కనీస గౌరవం కానీ ఉందా? సైన్యం తరఫున మాట్లాడినా టెర్రరిస్టుల సోదరి అంటున్నారే, ఉందా? వీడియో వేయండి, వాయిస్ ఉంటే వేయండి అమ్మా. రైట్, ఓకే. ఇవన్నీ చాలా ఘోరమైనవండి. ఇవి ఊరికే యాదృచ్ఛికంగా కూడా రావట్లేదు. మీకు గతంలో చెప్పా కదా, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కొంతమంది ఈ పరిణామాన్ని. మూడవది, మహిళలను కింది కులాల వాళ్ళని గౌరవించే, ఇతర మతాలను గౌరవించే సంస్కారం లేదు. కాబట్టి ఎవరి మీద వాళ్ళ మీద చర్య తీసుకోరు సార్. వర్మ నాయన్ చర్చలో ఏదో ప్రస్తావన చేశాడని నిన్న ఇదే మధ్యప్రదేశ్లోనే మాలవీయ అనే ఒక కార్టూనిస్ట్, చాలా ఫేమస్, ఎప్పటి నుంచో పాపం. ఆ కార్టూనిస్ట్ వేసే కార్టూన్లో ఆర్ఎస్ఎస్ను మోడీని అవమానించే విధంగా ఉన్నాయని ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఫిర్యాదు ఇచ్చాడంట. ఆయనకు నోటీస్ ఇచ్చారు పోలీసులు. నేను దశాబ్దాల నుంచి కార్టూన్లు వేస్తున్నాను, ఎప్పటి నుంచో. మనం ఊహించగలమా వర్మ? ఒక ముళ్ళపూడి లేకుండా, ఒక ఆర్కే లక్ష్మణ్ లేకుండా, ఒక శ్రీధర్ లేకుండా, ఒక మోహన్ లేకుండా అసలు మనకి ఏముంది? కార్టూనిస్టులు, కవులు, రచయితలు, నేను ఇవన్నీ మాట్లాడుతుంటే మీకు తెలుసు కదా. నేను కర్నూలు వెళ్ళా మొన్న. కర్నూలులో వెంకటేశ్వర్లు అని ఒక కార్యకర్త, సిపిఎం కార్యకర్త, సిఐటిలో పనిచేస్తుంటాడు. అక్కడ టీజీ వెంకటేష్ గారి రాయలసీమ ఆల్కలీస్, రాయలసీమ పేపర్ మిల్ మూతపడింది అనుకోండి, దీని మీద ఏదో కాలుష్యం వస్తుందని అక్కడ విచారణ జరిపారు. చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి కదా. ఈ విచారణ అయిపోయింది. ఆ సందర్భంగా చెప్పడానికి వెళ్ళిన వాళ్ళ మీద దాడి జరిగింది, అదంతా అయిపోయింది. ఈ వెంకటేశ్వర్లు అనేది ఒక కవిత రాశాడు. అన్ని నదులు కాలుష్యం చేస్తారు, అన్ని కొల్లగొడతారు, ఇలా రాశాడు ఒక కవిత. ఆ రెండో రోజు నుంచి పోలీసులు పట్టుకుపోతున్నారు ఆయన. ఎందుకంటే కవిత రాశాడు, ఆయన కవిత తీసేశాడు పాపం. అది కవిత కూడా కాదు, పూర్తిగా ఒక భావం. ఆయనే ఎవరి పేరు పెట్టలేదు. నేను నిన్న అక్కడ మీడియాతో మాట్లాడినప్పుడు ఈ విషయం ప్రస్తావించాను. నేను అప్పుడే అన్నాను, రేపటికి ఇంకో కేసు వస్తుంది ఆయన మీదని. కవిత కోసం కాదంట, ఈయనెవరో ఒక వ్యక్తిని కొరికి 9,000 తీసుకున్నాడని ఆయన మీద కేసు పెట్టారు. 9,000 తీసుకుంటే దానికోసం 3 రోజులు స్టేషన్ తిప్పి ఇవన్నీ చేయరు కదా. నేనేం పోలీసులను కానీ చట్టాన్ని కానీ నేనేం అనడం లేదు, కానీ విమర్శను స్వీకరించండి. వీళ్ళ మీద, కవుల మీద, కార్టూనిస్టుల మీద, జర్నలిస్టుల మీద, మీడియా మీద మీరేమో దాడులు చేసుకుంటూ కేసులు పెట్టుకుంటూ, ఇదిగో ఈ అసభ్యమైన మాటలు
మహిళలను అవమానించే మాటలు. ఇంకా చెప్పాలంటే బీజేపీ నాయకులు కొంతమంది మొన్న కౌన్సిలర్ ఏమో రేప్ చేసినందుకు అరెస్ట్ చేశారు. ఇంకొకటి చాలా దౌర్భాగ్యంగా, బహుశా ఇంతవరకు ఇన్నేళ్ల వయసులో ఎప్పుడు చూడనంత అసహ్యకరంగా నేషనల్ హైవే మీద ఒక అకృత్యం చేసినటువంటిది వీడియో వైరల్ అయిపోతుంది. దేని మీద చర్చ లేదు, దేని మీద చర్య లేదు. ఇది దేశానికి తలవంపులే కాదు, బీజేపీకి కూడా చాలా హానికరం అని మటుకు చెప్పక తప్పదు. మీరు అంతర్గతంగా చర్యలు తీసుకోండి, చక్కదిద్దుకోండి. ఎవరిని వాళ్ళు చక్కదిద్దుకోవడం, ఆరోగ్యం బాగు చేసుకోవడం అన్నది మనకే మంచిది. కాబట్టి ఈ మంత్రులు ఎంపీల మీద అయినా కనీసం సుప్రీంకోర్టు సిట్ వేసింది ఆ విజయ్ షా మీద, ఏది ఖురేషీని అవమానిస్తూ మాట్లాడాడని. సిట్ అంటే ఒకడెవరో అవాకులు మాట్లాడితే చర్య తీసుకోవడానికి అది జరుగుతుంది. కానీ బీజేపీ ఏం చేయట్లేదు ఇప్పటికి కూడా. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ నాయకులను, మీరు దయచేసి ఒక మోడల్ నెలకొల్పండి, ఒక నమూనా చూపించండి, ఇలా ఉండాలి, ఇలా చర్య తీసుకోవాలని. 1-2 సార్లు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ వాళ్ళ మీద తీసుకున్నాడు కదా మీ భాగస్వామి. కాబట్టి ఆ విధమైన చర్యలు రావాలని నేను కోరుతున్నాను.